నమస్కారం మిత్రులు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక సోషల్ అవేర్‌నెస్ మిత్రులకు నేను ఒకటి తెలియజేయాలనుకున్నా. ఈ వీడియోలో ఈ వీడియో చేయడం వల్ల నాకు సొంత ప్రయోజనాలు, యూట్యూబ్‌లో వ్యూస్ వస్తాయి, సబ్‌స్క్రైబర్లు వస్తారు. ఇది కాదండి. సోషల్ అవేర్‌నెస్. ఇప్పుడున్న సమాజం ఎలా తయారైందంటే ఈజీ వేలో తక్కువ కష్టంతో మనీ రావాలి, సంపద రావాలి, మనకు నీడ్స్ అవసరాలు అనే ధోరణిలో ఈ రోజులో పోతున్నారు. దీన్ని అదునుగా చేసుకొని చాలా మంది మనను మభ్యపెట్టడం జరుగుతుంది. ఇది చాలా రకాలుగా ఉన్నది. ఆ రకాలు లేదంటే ఒక పోటీ చేసే అంటే రాజకీయంగా ఎమ్మెల్యే కానీ పోటీ చేసే అభ్యర్థి కానీ వారు దీన్ని అదునుగా చేసుకొని నీకు ఇంత డబ్బు ఇస్తా నాకు ఓటేయమని అలా చేయడం, నువ్వు నమ్మి చూసే నీ యొక్క ఇష్టమైన యూట్యూబర్ కానీ సోషల్ మీడియా కానీ పెద్ద 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 నటులు కానీ క్రికెటర్ కానీ అంటే నువ్వు అమితంగా అభిమానించే వారు అదే అదునుగా చూసుకొని నీ నీ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడానికి వారు అనేక విధాలా చేయడం జరుగుతుంది. మీ యొక్క అభిమానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఫలితంగా మనకేమవుతుందంటే అప్పులు, మనం డబ్బు పోవడం, అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు దగ్గర డబ్బు తీసుకొని ఓటు వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నీకు ఇంత ఇచ్చాను, నువ్వు ఆ రోజు అది ఇచ్చాను కానీ నేను ఇలానే చేస్తాను, నేను డెవలప్ అంటారు. అదే నేను మంచిగా అనుకున్నట్టయితే వాళ్ళకు ఒక చేయాలని ఉంటది. నోటుతో వాళ్ళు మిమ్మల్ని కొన్నారు కాబట్టి వారు కూడా మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు అర్థించడానికి చేయడానికి వారు వచ్చారనేది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఎంత మభ్య పెట్టాలని వస్తే వారు అంత బెనిఫిట్స్ ఆదాయం ఉన్నదనే మీరు తెలుసుకోవాలి. ఒక పలానా ఫేమస్ వ్యక్తి మనకు ఇది చేయమని అంటే అందులో ప్లస్ లేనిది మైనస్ లేనిది అన్ని చూసుకొని మనం రియాక్ట్ అవ్వడం కానీ ఆచరణ పెట్టడం కానీ చేయాలి. ఉదాహరణకు వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లో మంచిదైనా టూత్ పేస్ట్ అయినా సోప్ అయినా అది మంచిదో లేదో మనం ఎంక్వైరీ చేసే మనం ఒక ప్రోడక్ట్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ వాళ్ళ వీడియోలను మనము వాళ్ళు చేసే మంచి మంచి వీడియోలను చూసి వాళ్ళకు వ్యూవర్షిప్ ఇవ్వడం, సబ్స్క్రైబర్లు కావడం, వాళ్ళతోనే ఇంటరాక్ట్ కావడం, వాళ్ళు అదునుగా చూసుకొని నన్ను నమ్మి నేను ఇంతగాని నమ్మి ఇది చేస్తే కానీ మీకు అక్కడ తెలియడం లేదు, అక్కడ చాలా మైనస్ ఉందని, అది చేయడం వల్ల మనం లాస్ అవుతామని. ఒకటండి, నీకు ఏ 10 రూపాయలు 20 రూపాయలకు నీకు అంటే అంత ఇస్తానంటే మన చిన్నతరం నుంచి తెలుసు పేక ఆట జూదం అనేది ఎంత దానికి జోలికి కూడా పోవాలని మనం భయపడుతుంటాం. మన పెద్దలు అలా పేకాటలో అనేక రకాల చేసి లాస్ అయిన వారు ఇళ్ళకిళ్ళు అసలు చాలా జరగడం జరిగింది. అవి మనం నిర్మూలించిన అది చూస్తే అది ఎంతో తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క చరవాణి మొబైల్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక చూస్తే ఇప్పుడు టీవీ ముందు చూస్తే 4 చూస్తామండి, మొబైల్ అయితే ఒక్కరే చూస్తున్నా అంటే నిన్ను డైరెక్ట్ గా అంటే నువ్వు పక్కకి నిన్ను
లొంగ తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కంటే వాళ్ళు టీవీలలో ఇలా ఉంటాయి కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఫోన్ ఉండగానే మనకి ఇంకెక్కువ టీవీలో నలుగురు ఉంటే చూస్తారు కాబట్టి మనకు అంత ఉండదు. అదే మొబైల్ మన చేతి మనం ఉంటాం కాబట్టి మనం డైరెక్ట్ గా మనను వాళ్ళు లాగుతున్నట్టు ఆ బెట్టింగ్ యాప్లలోకి అలా లాగిన ఒక 2-3 వాటికి వస్తే మనకు ఇప్పుడు తక్కువ అమౌంట్ పెడితే వస్తాయి. ఇదే వచ్చినాయి కానీ మన దగ్గర ఉన్నాయని పెడతాము. అప్పుడు ఏమైతుంది కథ, ఇక మనం అంటే ఆ అమౌంట్ సంపాదించడానికి మనం ఏళ్ళ తరబడి కష్టపడి ఉంటాం. మనకు ఎమ్మటే ఇది అవుతుంది అంటే ఆ యాపోనికి బెట్టింగ్ యాపోనికి వాడికి తెలియదు. అంటే మన దగ్గర వాడే ఉన్నా కోట్ల కోటీశ్వరుడు కాదు కానీ కోటీశ్వరుడికి అట్లాంటి యాప్లు ఎందుకు పెడతాడు? వాడు మంచి బిజినెస్ మన ఇండస్ట్రీ ఏదో పెట్టుకుంటాడు. నేను మభ్య పెట్టడానికి నేను వేయడానికి చేస్తున్నాడు. ఆ యొక్క వాడు ఏం చేస్తాడు అనేది మన మైండ్ ఉండాలి. ఆడేటోళ్ళలో వస్తువు యూజ్ చేసేటోళ్ళు వాళ్ళలో ఉండాలి. వాళ్ళు ఏనే చెప్తారు అంటే నేను చెప్పేది అంటే వాళ్ళను ఏమని కాదు, నువ్వు వాళ్ళు మనకి ఎదుటి మనిషి ఒక అనేసి చెప్తా ఈ పని చేయడం అది మంచిగా చెడ కానీ చూసి చేయాలి. ఏంటి జీవితాలు నాశనం అవుతున్నాయి, సస్తున్నారు. అంటే అప్పు ఉంటుంది, మనం సూసైడ్ చేసుకున్నాడు, నేరా చేసుడు అంటే ఇవన్నీ మీరు ఒక దాని వల్ల ఇప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటే మనం హ్యాపీగా తిని పడుకుంటాం. అదే మైండ్ స్ట్రెస్ ఉంటే నిద్ర పడదు, ఏం చేయాలని దూర ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అంటే ఈ ఒక్క వల్ల ఎన్నో విపరీతాలు ఘోరాలు జరుగుతున్నాయి. ప్లీజ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఈ టాపిక్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.